హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఆశీర్వాద్ డైవర్టర్. సో ఇది వచ్చేసి హై ఫ్లో డైవర్టర్ అనమాట. దీంట్లో వచ్చేసి లో ఫ్లో డైవర్టర్ కూడా రావడం జరుగుతుంది. సో దీనికి తేడా ఏది, సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి, దాంట్లో డిసడ్వాంటేజ్ కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు కంప్లీట్గా వీడియో అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ మనకు మ్యాక్సిమం మినిమం లెవెల్ ఇచ్చారు కదా, ఇది వచ్చేసి టైల్స్ లెవెల్ అనమాట. అక్కడ వరకు మనకు టైల్స్ రావాల్సి ఉంటుంది. సో దీని ఫిట్టింగ్ గురించి ఇంకా దీంతో పాటు ఏమేమి వస్తాయంటే ఇక్కడ చూడవచ్చు పైప్ లైన్ కనెక్షను. సో లెఫ్ట్ సైడ్లో హాట్ వాటర్, రైట్ సైడ్లో కూల్ వాటర్, కింద స్పౌట్ వచ్చింది, పైకి వచ్చేసి షవర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది పక్కన పెట్టినట్టయితే దీంతో పాటు ఏమొచ్చాయో ఒకసారి చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి అప్పర్ ప్లేట్ అనమాట. అప్పర్ ప్లేట్లో వచ్చేసి మనకు దీంట్లో వచ్చేసి రౌండ్ మోడల్, ఓవరాల్ మోడల్, ఆర్చ్ మోడల్ అనేవి వస్తాయి. సో మనకు మన డైవర్టర్, సింగిల్ లెవెల్ డైవర్టర్తో పాటు ఇవి కూడా రావడం జరుగుతుంది. దీంట్లో ఏమేమి ఉన్నాయి పూర్తి స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు ఈ మెన్షన్ చేశారు దీంట్లో ఏమేమి వచ్చాయని కంప్లీట్గా. ఇది వచ్చేసి హ్యాండిల్ అనమాట. సో ఇంకా హై ఫ్లోకి లో ఫ్లోకి వచ్చేసి మనము చూసుకున్నట్టయితే హై ఫ్లో వచ్చేసి మనము దాంట్లో వచ్చేసి డిసడ్వాంటేజ్ ఏంటంటే హై ఫ్లోలో వచ్చేసి మనకు షవర్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అవ్వదు ఫ్రెండ్స్. ఒకవేళ లో ఫ్లో డైవర్టర్ తీసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మనకు షవర్ అనేది క్లోజ్ అవుతుంది. సో హై ఫ్లో వచ్చేసి మనకు ట్యాంక్ లెవెల్ తక్కువ ఉన్నప్పుడు హై ఫ్లో పెట్టుకోవాలి, లేదంటే ట్యాంక్ హైట్ వచ్చేసి ఎక్కువగా ఉన్నప్పుడు లో ఫ్లో పెట్టుకున్నా సరిపోతుంది. సో దీంట్లో అప్పర్ ప్లేట్లో వచ్చేసి ఇవే రావడం జరుగుతుంది. ప్లేట్లో వచ్చేసి మనకు డైవర్టర్తో పాటు వచ్చేసి స్పౌట్ రాదు ఫ్రెండ్స్. సో స్పౌట్ అనేది మనం సపరేట్గా పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫిట్టింగ్లోకి వెళ్ళిపోదాం. ఫిట్టింగ్లో వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ వచ్చేసి మనకు ముందుగానే ఇక్కడ వాల్ మిక్సర్ అనేది రావడం జరిగింది. వాల్ మిక్సర్ తీసేసి ఇప్పుడు వచ్చేసి డైవర్టర్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది. సో కరెక్ట్గా ఏ ప్లేస్లో అయితే మనం డైవర్టర్ ఇన్స్టాల్ చేయాలో అదే ప్లేస్లో మనం కటింగ్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఇక్కడ వరకు మనకు లోపలికి వెళ్ళాలి కాబట్టి ఎక్కడ వరకు అయితే మనకు ఇన్సర్ట్ చేయాలో అక్కడ వరకు చేయడం జరిగింది. సో ఇది స్టీల్ కాబట్టి ఇక్కడ ఖరాబ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ మనకు కంపెనీ నుంచే ఒకటి సీల్ కవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఇది ఓపెన్ చేసుకోవాలి. దాని కూడా మీద మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఎవరు ఇక్కడ వచ్చి చూసినట్టయితే ఇది వచ్చేసి హాట్ వాటర్ లైన్ అనమాట. సో డైవర్టర్ వచ్చేసి ఇక్కడ స్పౌట్ ఇచ్చాము. ఇక్కడ చూసినట్టయితే మినిమం మ్యాక్సిమం లెవెల్ అనమాట. సో అక్కడ నుంచి అక్కడ వరకు అయితే టైల్స్ అనేది మనకు కవర్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మొత్తం టైల్స్ వేసిన తర్వాత వచ్చేసి మనకు ఆ ప్లేట్ అనేది రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు డైవర్టర్ అనేది పర్ఫెక్ట్గా స్ట్రేట్గా ఫిట్ చేశారనుకోండి, ఎటు కూడా బెండ్ కాకుండా, అప్పుడు వచ్చేసి అప్పర్ ప్లేట్ అయితే మనకు ఈజీగా ఇన్సెట్ అవుతుంది. ఒకవేళ క్రాస్గా ఉన్నట్టయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఇదైతే పర్ఫెక్ట్గా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి హ్యాండిల్ అనమాట. హ్యాండిల్ వచ్చేసి మనకు నేమ్ ఉంది కదా, ఆ నేమ్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. నేమ్ స్ట్రేట్గా ఉన్నట్లయితే అది కరెక్ట్ హ్యాండిల్, కరెక్ట్ వే అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనము అది ఏదైతే పైన ఒక ఇది ఉంది ఈ ప్లాస్టిక్లో వచ్చేసి ఈ హ్యాండిల్ అనేది సెట్ చేయాల్సి ఉంటుంది. ఇలా సెట్ చేసి కరెక్ట్గా ఇలా ప్రెస్ చేసినట్టయితే లాక్ అయిపోతుంది. సో ఒక్కసారి లాక్ అయ్యిద్దో లేదో ఒకసారి ఇలా తిప్పి చూసుకున్నట్టయితే కూడా మనకు తెలుస్తుంది. సో ఈ హ్యాండిల్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలా ఫిట్ చేయగానే అయిపోదు, ఇది వచ్చేసి బయటకు వస్తుంది. అలా బయటకు రాకుండా ఉండాలంటే ఇక్కడ పక్కన ఒక ఎల్ఎంకి ఉంటుంది. సో ఎల్ఎంకి స్క్రూ అనేది టైట్ చేయాల్సి ఉంటుంది. సో టైట్ చేస్తే ఇది హ్యాండిల్ అనేది బయటకు రాదు. సో ఇదైతే ఖచ్చితంగా టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకున్న తర్వాత దీనికి వచ్చేసి మనకు ఒక క్యాప్ కూడా రావడం జరుగుతుంది. ఆ క్యాప్ మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం ఫిట్టింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ పైన చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి షవర్ అనమాట. షవర్ వచ్చేసి కొన్ని వచ్చేసి ప్రెస్సింగ్ టైప్ ఉంటాయి. ఇది వచ్చేసి మన ప్రెస్సింగ్ టైప్ కాదనమాట, ఇట్లా తిప్పి లాక్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా మనం ఎల్ఎంకితోనే టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతే. సో తర్వాత వచ్చేసి స్పౌట్ అనేది మనం సైడ్లో ఇవ్వడం జరిగింది. కస్టమర్ వచ్చేసి స్పౌట్ వచ్చేసి సైడ్లో ఇమ్మన్నారు. సో దానివల్ల నేను స్పౌట్ అనేది సైడ్లో ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక వాటర్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. వాటర్ స్టార్ట్ చేసి ఒకసారి చెక్ చేసుకుందాము.
సో మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి హాట్ వాటరు. సో ఇంక ఇప్పుడే గీజర్ ఇప్పుడే ఆన్ చేసాము. వాటర్ కొంచెం టైం పడుతుంది. స్పౌట్లో చూడొచ్చు వాటరు వస్తుంది. సో రైట్ సైడ్ వచ్చేసి కూల్ వాటర్ అనమాట. మనకు డైవర్టర్ మీద కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది C and H అని. సో మిడిల్లో వచ్చేసి 2 వాటర్ మిక్స్ అయ్యి వస్తాయి, హాట్ అండ్ కూల్. సో రైట్ సైడ్ హాట్ వాటర్ అండ్ లెఫ్ట్ సైడ్ కూల్ వాటర్. C అంటే కూల్ వాటర్ అనమాట. మిడిల్లో అని అప్ చేసినట్టయితే మనకు 2 వాటర్ మిక్స్ అయ్యి వస్తాయి. దీంట్లో డిసడ్వాంటేజ్ అన్నాను కదా, హై ఫ్లోలో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ పైన షవర్ నోబ్ ఉంటుంది కదా, ఈ షవర్ నోబ్ ప్రెస్ చేసి సైడ్కి తిప్పాల్సి ఉంటుంది. ఇది ప్రెస్ చేసి సైడ్కి తిప్పినప్పుడు వచ్చేసి మనకు షవర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. సో మళ్ళీ మనము ఈ హ్యాండిల్ ఉంది కదా, మెయిన్ కంట్రోల్ డౌన్ అన్నప్పుడు షవర్ అనేది ఆటోమేటిక్గా ఈ నోబ్ బటన్ అనేది పైకి రావాలి. అంటే షవర్ మళ్ళీ ఆన్ చేసినప్పుడు మళ్ళీ షవర్ నుంచే వాటర్ వస్తుంది, అలా రాకూడదు అనమాట. సో ఆటోమేటిక్గా ఇది అనేది ఇప్పుడు చూడండి ఇలా రావాలన్నమాట. ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోవాలి, అంటే బయటకు రావాలి. సో అలా కాకుండా మాన్యువల్గా మనం చేసుకోవాల్సి వస్తుంది. ఇది వచ్చేసి హై ఫ్లోలో ఈ ప్రాబ్లం ఉంది. లో ఫ్లోలో అయితే మనకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. హై ఫ్లో వచ్చేసి మనకు ట్యాంక్కి హైట్ డిస్టెన్స్ తక్కువ ఉన్నప్పుడు హై ఫ్లో అనేది మనం ఇన్స్టాల్ చేసుకుంటాము. ఒకవేళ ట్యాంక్కి హైట్లో ఉంది అనుకోండి, మనకు డైవర్టర్ కన్నా చాలా హైట్లో ఉంటే మాత్రం లో ఫ్లో ఫిట్ చేసుకోవచ్చు. లో ఫ్లోలో ఇలాంటి ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు యూజ్ అయింది అని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.